హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో షార్ట్ వీడియోతో మేము ఎందుకు వచ్చామండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ దీన్ని ఏమంటారు, ఈ యూట్యూబ్ స్టార్ట్ అయ్యి 6 months అయిందండి. 750 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. మొన్న మా క్రిస్టమస్కి వచ్చేసేసి చికెన్ బిర్యానీ, సాంబారు, పెరుగు చట్నీ, గోంగూర చట్నీ అనేది చేసుకున్నాము. సో ఈ న్యూ ఇయర్కి వచ్చేసండి మటన్ బిర్యానీ అండి. పీసెస్ కనపడుతున్నాయి కదండి, మటన్ బిర్యానీ అండి. అండ్ దీని కాంబినేషన్ పెరుగు పచ్చడి, గోంగూర పచ్చడి అండ్ సాంబార్ అండి. సో ఇదైతే మామూలుగా పీసెస్ కట్ చేసేసామండి. అది కింద ఇది ఉంటుంది కదండి స్టాండ్, దాని మీద అదేంటో కొంచెం అంటుతుందని ఇంకా తీసేసి కట్ చేసేసి ఇక ఈ గిన్నెలో అనేది వేసేసామండి. చూసారండి రెసిపీసెస్ ఎమ్మి గోంగూర చట్నీ అనేది ఈ మటన్ బిర్యానీ కలుపుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. వాసనకే నోరు ఊరుతుంది అంటారు. చూసారండి ఎమ్మిగా ఉందండి. ఇదేంటో బాగా చేస్తున్నా కూడా ఈ ఫోన్ ప్రాబ్లం ఏమో లేదు, తెల్లగా వస్తుందండి బిర్యానీ అనేది. వాసన అయితే చాలా గుమాయించి కొడుతుంది. మామూలుగా తెలుసు కదండి పెరుగు చట్నీ, ఇదేమో గోంగూర పచ్చడి అండి. అదే ఇవిడ ఎలా చేస్తుందంటే అన్నీ కలిపేసేస్తుందండి. దేంట్లో గోంగూరలో ఉడకబెట్టేటప్పుడు, తాలింపు వేసినప్పుడు గోంగూర ఉడకబెట్టేటప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, గోంగూర అన్నీ కూడా మిక్స్ చేసేసి తాలింపు వేసేస్తాను. చాలా బాగుంటుందండి. ఇది చూసారండి, ఇదైతే సాంబార్ అండి. ఈవిడ ముందుగా చెప్పాను కదండి ముందు రెసిపీలో, శనగపప్పు అండి, పచ్చిశనగపప్పు అనేది నానేస్తుందండి. నానేసేసి రుబ్బేసేసి దాంట్లో ఏదైతే మన ముక్కలు వెజిటేబుల్స్ ఉన్నాయో దాన్ని ఉడకబెట్టేసి తాలింపు వేసుకుంటామండి. చాలా బాగుంటుంది. చూసారండి ఈరోజు మా రెసిపీస్ అయితే ఇవ్వండి. పొద్దునే నైట్ చర్చ్కి వెళ్ళామండి. నైట్ మాకు ఏంటంటే 10 to 2 అండి. కానీ బాగా లేట్ అయిపోతుందని ఇంకా మేము 1కే వచ్చేసామండి. రిటర్న్ వచ్చేసాం. వాగ్దానాలు తీసుకోలేదండి. మళ్ళీ మార్నింగ్ వెళ్ళి చర్చ్కి వెళ్ళేసేసి మళ్ళీ నూతన వాగ్దానం అనేది మళ్ళీ తీసుకున్నామండి, కొత్త వాగ్దానం అనేది. సో మరి మన యూట్యూబర్స్కి మరి ఈరోజు మీ నూతన సంవత్సరం ఏం చేసుకున్నా మరి చూపించాలి కదా, కాబట్టి ఈ షార్ట్ వీడియో అనేది చూపిస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ నేను మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చూపించేసామండి. సో యూట్యూబర్ ఆవిడ బయటికి వెళ్ళిందండి. సో అందుకని నేను ఈ వ్లాగ్ అనేది నేను ఇలాగా తీసుకుంటున్నానండి. చూసారా ఎమ్మి మటన్ బిర్యానీ అండి. సో ఈ సంవత్సరం అందరికి కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ మినీ వీడియో అనేది తీసానండి. అలాగే మా యూట్యూబ్ స్టార్ట్ చేసి 6 months గాను మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో మీ అందరికీ నచ్చితే, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో ఉంటాను. అంతవరకు